జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ప్లీజ్ అమ్మా, వెళ్ళిపోద్దమ్మా. వెళ్ళిపోకండి సూర్య గారు. ఏంటి ఇందాక వెళ్ళిపోమన్నారు, ఇప్పుడు వెళ్ళిపోద్దమ్మా ఆగమ్మా అంటున్నారు. ఇందాక శనిగాడు నెత్తి మీద నాట్యం ఆడుతున్నాడమ్మా, అందుకే అలా మాట్లాడాను. మా పార్సల్ మాకిచ్చి అప్పుడు వెళ్ళండి. పార్సిల్ రోడ్డు మీద ఇవ్వరు, ఇంట్లోకొచ్చి సంతకం తీసుకొని అప్పుడిస్తారు. మేం చెప్పామా అది ఇంట్లోకి రావడానికే ఎత్తు వేస్తుందని? అవునమ్మా, వాళ్ళు చెప్తుంది నిజమే అనిపిస్తుంది. ఇది నాటకం ఆడుతుంది. ఏయ్, అది ఇది అన్నావంటే దవడలు పగిలిపోతాయి. ఏది పగలగొట్టు చూద్దాం. అది ఇది కాదు, ఏమే అంటాను. వద్దే అని కూడా అంటాను. పొగరు బోతు అని కూడా అంటాను. మొగుడిని వదిలేసిన మగరాయుడు అంటాను. ఎందుకే దాన్ని కొంటున్నావు? నీ ఇష్టం. అమ్మా, నన్ను కొడుతుంటే చూస్తూ ఊరుకుంటావేంటి? ఊరుకోక మధ్యలోకి రమ్మని చూస్తా. ఏదో మీకు పార్సల్ వచ్చింది, ఇచ్చి వెళ్ళిపోదామని వస్తాయి. మీ ఆస్తులు ఏవో రాయించుకోవటానికి వచ్చినట్టు తెగ పెళ్ళైపోయి బయటికి పోగలరు. వెళ్తుంటే వచ్చి రిక్వెస్ట్ చేశారు కదా అని ఆగితే, రంగనాయకి గారు, మీ కూతురు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతోంది. ఇది కరెక్టా? ఇక ఈ పార్సెల్ మీకు ఇచ్చేదే లేదు. రిటర్న్ పంపించేస్తాను, దుబాయ్ వెళ్ళిపోతుంది. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, నువ్వు అలాంటి డెసిషన్స్ తీసుకోవద్దమ్మా. అప్పుడు మా అమ్మ నీ కూతుర్ని కొట్టడం తప్ప? తప్పే కాదు. కాకపోతే మీకు కొట్టడం సరిగ్గా రావట్లేదనిపిస్తోంది. అసలు కొట్టడం అంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. నువ్వు కూడా ఏంటి నన్ను కొడుతున్నావు? కొట్టక మనకి దుబాయ్ నుంచి వచ్చిన అదృష్టాన్ని తీసుకొచ్చిన ఈ అదృష్ట దేవతని నోటికొచ్చినట్టు మాట్లాడతావా? నువ్వు రామ్మా, ఇంట్లోకొచ్చి నాతో సంతకం పెట్టించుకుని పార్సిల్ ఇద్దు గాని రా. ఓకే, మీరింతగా పిలుస్తున్నారు కాబట్టి రావడానికి ఒప్పుకుంటున్నాను. కానీ తిరిగి వెళ్ళటం అయితే నా ఇష్టమే. అది మీకు ఓకేనా? ఓకే అమ్మా, నీకు నచ్చినప్పుడే వెళ్ళు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.